రైట్. ఇక రాష్ట్ర రాజధానిలోనే కాదు దేశ రాజధానిలో కూడా అంతే. తెలంగాణ భవన్లో జరిగినది రాష్ట్ర అవతరణ దినోత్సవానికి డుమ్మా కొట్టారు కాంగ్రెస్ నేతలు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రసంగాన్ని మధ్యలో వదిలేశారు రేవంత్ రెడ్డి. అది కూడా ఎండను సాకుగా చూపి ఇలా వదిలేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో కూడా రాజధానిలో తెలంగాణ భవన్లో సేమ్ అదే రిపీట్ అయింది. అక్కడికి కాంగ్రెస్ నేతలు ఎవరు రాలేదు, డుమ్మా కొట్టారు. దీన్ని మొత్తంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు సురేష్? ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఒక శశాంక్ గోయల్ అధికారికంగా ఈ కార్యక్రమానికి ఆయన హాజరవడం జరిగింది. 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 4 రాజ్యసభ నుంచి సభ్యులు ఉన్నారు, 3 దాదాపుగా అధికారికంగా ప్రభుత్వ సలహాదారులుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానానికి సంబంధించి 3 సలహాదారులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2 అధికారికంగా నిర్వహించేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అటు ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు హాజరు కాలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా సమావేశానికి అధికారికంగా కాకపోయినా కనీసం గౌరవిస్తూ జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవాలకు ఆ విధంగా కూడా ఏ ఒక్కరు ఏఐసీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సెక్రటరీలు కానీ జనరల్ సెక్రటరీ కానీ ఏ ఒక్కరు కూడా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అసలు ప్రాతినిధ్యమే లేదు. ఒక అధికారికమైనటువంటి ఈ కార్యక్రమం మాత్రం శశాంక్ గోయల్ నిర్వహించడం జరిగింది. జూన్ 5వ తేదీ సమావేశం ఈ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి సంబరాలను నిర్వహించుకుంటామని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అంతకు మించి తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్క ప్రతినిధి కూడా ఈ సమావేశంలో హాజరు కాలేదు. ఇప్పటి వరకు ఏఐసీసీ నుంచి చూసుకుంటే ఇటు ముఖ్యమంత్రిగా అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వారితో పాటు రేణుకా చౌదరి, మల్లు రవి, మరికొంతమంది నేతలు ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం ఢిల్లీలో అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి వారు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. జాతీయ కమిటీల్లో ఏఐసీసీ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లో ఉన్నారు, కార్యదర్శి హోదాల్లో ఉన్నారు. డజన్కు పైగా నాయకులు జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సంబంధించిన ఒక్కొక్కరు కూడా ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో జూన్ 2 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా గతంలో ఉన్నటువంటి సర్కారు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం చాలా పేలవంగా ఈ రోజు సంబరాలు జరిగాయని చెప్పొచ్చు. ఒక శశాంక్ గోయల్ ఈ సమావేశానికి హాజరై మిగిలినటువంటి భవన్ కి సంబంధించినటువంటి సిబ్బంది హాజరై ఈ ప్రస్తుతం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాత్రం నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని 8 మంది లోక్సభ ఎంపీలు కూడా ఈ సమావేశంలో కనీసం తమ తరఫున ప్రతినిధులు కూడా హాజరు కాలేకపోవడం గమనార్హం. రైట్. థ్యాంక్ యూ సురేష్.